శ్రీ గురుభ్యో నమః. యోగము భారతీయత. ఇది మాస్టర్ ఈకే గారి ప్రసంగ గ్రంథము. ఆ గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. ప్రేమ ఏమిటి, పరమ ప్రేమ ఏమిటి, భక్తి సాధన అంటే ఏమిటి, అవి చెబుతూ ఉన్నారండి మాస్టారు. ఆ సందర్భంలో ఉన్నాము. ఈ సాధనను గురించి కొద్దిగా ఇవాళ చెప్పుకుందాము. మహాభాగవతము యొక్క ప్రారంభములో నారదుడు తన చరిత్రను చెప్పాడు. దివ్య ప్రేమ యొక్క స్వరూపమును గురించిన విజ్ఞానములో పరమ గురువులైన వాళ్ళు తనకు ఏ విధముగా తర్ఫీదునిచ్చారో చెప్పాడు. పూర్వజన్మనందు నారదుడు ఒక బీద పేదరాలైన దాసీపుత్రుడుగా ఉండెను. ఆమెకు ఇంకా ఎవ్వరూ లేరు. చాలా బీదది. ఆమెకు ఇతడొక్కడే. ఇతడి కోసమే బ్రతుకుతున్నది. ఇతడు 5-6 ఏండ్ల కుర్రవాడు. ఆమె ఎక్కడో వంటామున్నగు పనులు చేసుకొని బ్రతుకుతున్నది. తన పొట్ట పోసుకుందామనే దృష్టి ఆమెకు లేనే లేదు. ఇతడి కోసమే బ్రతుకుతోంది. ఈ కుర్రవాడు బ్రతికి బట్ట కట్టాలి, పెద్దవాడు కావాలి, ఏదన్నా ఒక ఇంటివాడైతే బాగుంటుంది, సమర్థుడైతే బాగుంటుంది. ఆమెకు ఇతడు పైకి రావటము తప్ప ఇంకొక ఉద్దేశ్యమే లేదు. తాను బ్రతికినా చనిపోయినా కూడా ఆమెకు అది ప్రధానము కాదు. ఆమె దృష్టి అంతా కొడుకు మీదనే. తనకు ఒంట్లో ఎలా ఉన్నా సరే, ఏదో డబ్బులున్న వాళ్ళింట్లో ప్రొద్దుటి నుండి సాయంత్రము దాకా పని చేస్తూ ఉండేది. నిజంగా ఒంట్లో బాగోలేదు కూడా. ప్రొద్దుటి నుండి సాయంత్రము దాకా చాకిరీ చేసి ఆ పని అయిన తరువాత సాయంకాలము ఇంటికి వెళుతూ ఉండగా యజమానులు ఏదో తినటానికింత మెతుకులిస్తే అది తాను తినేది కాదు. అది పట్టుకొని వచ్చేది కుర్రవాని కోసం. అప్పటికి ఈ కుర్రవాడు నిద్రపోతుండేవాడు. ఇతనిని నిద్రలేపి, ఒరే నాయనా, నీకోసం కదరా నేను జీవించేది, నాకింకేమున్నది బ్రతుకులో, ఏమి కావాలి నీకింకా, ఇదిగో పట్టుకొని వచ్చాను, తిను అని చెప్పి అతనికి పెట్టేది. అతడు తిని అమ్మ తెచ్చిన ఆ కాసిని పాలు త్రాగితే తాను సంతోషిస్తుండేది. అది ఆమె చేసినది. ఆమె తనకు యజమానులిచ్చిన దానిలో దేనిని కూడా రుచి చూడాలని అనుకోలేదు. తన కుమారుడు తిని త్రాగుతుంటే ఆ దృశ్యము చూసి ఆమె ఎంతో ఆనందించేది. ఈ మోస్తరుగా వాళ్ళ బ్రతుకు సాగుతోంది. ఇంతలో ఈమె పనిచేసే వాళ్ళ ఇంటికి మహానుభావులైన పరమ గురువులు కొంతమంది వచ్చారు. మీ ఇంటి దగ్గరే ఉండి చాతుర్మాస్య దీక్షను మేము చేసుకుంటాము అన్నారు. చాతుర్మాస్య దీక్ష అనగా ఏమి? వర్షాకాలములో 4 మాసాలు ఒకచోట ఉండి అక్కడి నుండి కదలకుండా, అక్కడెవరైతే పెద్దలు, ఆస్తిక్యజనులు, మీబోటి బుద్ధిమంతులైన వారున్నారో వాళ్లకు ఏదో ఒక సద్విషయము చెప్తూనే ఉండటము అన్నమాట. స్నాన సంధ్యాద్యనుష్ఠాన కాలము కాక మిగిలిన కాలమంతా సద్వినియోగము చేసి అక్కడ వాళ్లకు ఏమి కావాలో అది చెప్తూ పరమోపదేశము చేస్తుండటాన్ని చాతుర్మాస్య దీక్ష అని వెనుకటి రోజులలో చెప్పేవారు. మా ఇంట్లో దిగి మా గృహము పావనము చెయ్యండి, చరితార్థము చెయ్యండి అని నారదుడి తల్లి ఎక్కడ పని చేస్తున్నదో ఆ ఇంటి వాళ్ళు, డబ్బుగల ఇంటి వాళ్ళు అడిగిన మీదట పరమగురువులు ఆ ఇంట్లో దిగారు. ఈ వచ్చిన పరమగురువులకు కొంచెము అటూ ఇటూ పరిగెత్తి కేక వేస్తే బజారుకి వెళ్ళి రావటానికి, ఏది కావలసి వస్తే అది తీసుకొని రావటానికి ఈ కుర్రవాడిని అట్టె పెట్టారు. ఇతడు వాళ్ళ సేవకై అప్పచెప్పబడ్డాడు. వాళ్ళ మొదటి రోజున ఈ కుర్రవాడు అక్కడున్న సంగతి మరచిపోయారు.
వాళ్ళంతా భక్తి యొక్క పరిపూర్ణ స్వరూపులైన వారు. భగవంతుని గురించిన విషయాలు తమలో తాము మాట్లాడుకుంటూ భగవదానందములో నిమగ్నమైపోయి ఉన్నారు. ఇట్లా మాట్లాడుకొనుచుండగా రాత్రి 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది. పొరపాటున అర్ధరాత్రి అయిపోయిన తరువాత 1 గంట 1 గంటన్నరకు ద్వారబంధము వంక చూడగా ఈ కుర్రవాడు అక్కడే నిల్చొని ఉన్నాడు. సాయంకాలము వాళ్ళు పంపించగా నిల్చుని ఉన్నవాడు అక్కడి నుండి కదల్లేదు. ఏమీ అంటే, పదనాయనా నీవు ఇంటికి వెళ్ళి పడుకో అంటే పడుకునే రకమే కానీ ఇక్కడుండి వీళ్ళకేమి కావాలో చూడు అంటే అక్కడే నిల్చుంటాడు అతను. అంటే నాయనా ఇంక అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో అంటే పడుకుంటాడు కానీ, లేకపోతే కనుక ఇక్కడ ఉండురా నాయనా వీళ్ళకి ఏం కావాలో చూస్తూ ఉండవు అంటే కనుక అక్కడే నిల్చుంటాడటండి. అతడు పుట్టిన తీరు అలాంటిది, అతని పూర్వజన్మ సుకృతము అలాంటిది. ఈ విధంగా పిల్లవాడు బయటకు లోపలకు నడుమ ద్వారము వద్ద నిలబడటమే కాదు, స్వర్గానికి భూలోకానికి నడుమ గల ద్వారము వద్ద కూడా నిలబడి ఉన్నాడు. అంతేకాదు మోక్షానికి బంధానికి నడుమ గల ద్వారము వద్ద కూడా నిలబడి ఉన్నాడు. ఆ వయస్సులో అతడు అంత అద్భుతమైన విధేయతను చూపటం వాళ్లకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. భక్తి లేకపోతే విధేయత ఉండటానికి వీలు లేదు. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందాం. భక్తి లేకపోతే విధేయత ఉండటానికి వీలు లేదు. కపటమైన విధేయత అనేది చాలా ప్రమాదకరమైనది. అంటే విధేయత నటిస్తూ ఉంటారు కదండి కొంతమంది, కపటమైన విధేయత అంటున్నారు మాస్టారు. కపటమైన విధేయత అనేది చాలా ప్రమాదకరమైనది, విప్లవానికి దారితీస్తుంది, తలక్రిందులుగా చేసి పారవేస్తుంది. కావున నారదునిలో ఉన్నది విధేయత మాత్రమే కాదు, అది భక్తి. భక్తి కారణంగా అతనిలో విధేయత ఉన్నది. 5 ఏండ్ల పిల్లవాడికి భక్తి అంటే ఏమిటి తెలుస్తుంది? సాయంత్రం అవగానే పిల్లలు నలుగురు ఆడుకుంటూ ఉంటే అతనికి పోదామని అనిపించదు, కానీ నారదునికి అనిపించలేదు. అతనిని పిలిచి పరమ గురువులు అడిగారు, ఏం నాయనా నీవు పిల్లలతో ఆడుకోవటానికి వెళ్ళలేదా? సాయంకాలము నుండి ఇప్పటిదాకా ఇట్లాగే నిలబడి ఉన్నావే, పిల్లలతో ఆడుకొందామని నీకు అనిపించలేదా అని. వెళ్ళలేదండి అని నారదుడు చెప్పాడు. ఆపై వాళ్ళు మరలా ఇలా అడిగారు అతనిని, ఇక్కడ ఇట్లాగే నిలబడటానికి నిన్ను ఆకర్షించిన కారణమేమిటి? నారదుడు ఇలా అన్నాడు, మీరు మాట్లాడుకుంటున్న మాటలండి. ఆ వయస్సులో భగవంతుడికి సంబంధించిన విషయాల మీద అంత అభిరుచి కలగటము అనేది పూర్వజన్మ సంస్కారము. ఇది ఒక సొమ్ము కాదు, అంటే ఒకని సొమ్ము కాదు, భగవద్ అనుగ్రహము ఇది. అంతకంటే ఇంకేమీ లేదు. మంచి విషయాలనేవి ఒకటి నచ్చటం, నచ్చకపోవటం భగవంతుడు మనకు సూటిగా ఇచ్చేదే కానీ మనము నచ్చించుకోలేము. ఏమిటిరా నాయనా నీవింతసేపటి నుంచి ఇక్కడ నిల్చుండి ఏమి చేస్తున్నావు? నిన్ను ఏమిటి ఆకర్షించింది? నీకు ఏమిటి సంతోషంగా ఉంది అని పరమ గురువులు అడిగారు. అయితే నారదుడు ఉసూరుమంటూ ఏడుస్తూ నిల్చోలేదు, చాలా సంతోషంగా నిల్చున్నాడు. 2000 రూపాయల జీతమిచ్చి ఈ గేటు దగ్గర నిల్చోండి అన్నా కానీ ఎవడైనా ఎట్లా నిల్చుంటాడు? ఏమిటి ఈ దిక్కుమాలినది, సాయంకాలం దాకా నిల్చోవాలిట అన్నట్లుగా నిల్చుంటాడు. నారదుడు అలా నిల్చుండలేదు. మీరు ఇందాకటి నుండి మాట్లాడుకుంటున్న విషయాలు నన్ను ఆకర్షించినవి, నేను వాటిలో మునిగి ఉన్నాను, నాకసలు నిల్చున్నట్లు తెలియదండి. మీరు మళ్ళీ
నేను నిల్చున్నానని జ్ఞాపకం చేస్తే అప్పుడు నేను నిల్చున్నానని నాకు ఊరికే గుర్తుకు వచ్చింది. మీరు మాట్లాడుకుంటున్న ఒకే ఒక విషయం భగవంతుడు అవటం వలన నాకు విసుగు అనిపించలేదు. మీ మాటలు నన్ను లాక్కొని వెళ్ళిపోగా నేను అందులో మునిగిపోయినాను. ఇప్పుడు మళ్ళా మీరు నీకు అలసట కలగలేదా నాయనా, ఇంతసేపు నిలబడ్డావు కదా అని అడగటం వల్ల ఓహో నేను నిలబడి ఉన్నాను అని గుర్తుకు వచ్చింది అన్నాడు నారదుడు. ఆ స్థితిలోకి వచ్చాడు అతడు. అంతట వాళ్ళు తమలో తాము ఇట్లా అనుకోసాగారు, మనము పరమగురువులము అనుకుంటే ఏమవుతాము? ఎన్నో మాటలు మనము పొరపాట్లు చేసి జారి పడతాము. ఈ కుర్రవాడి ఎడల మనము చాలా అధికారము చేశాము. మన స్వాతిశయము వలన రాత్రి సగము గడిచిన దాకా అతనిని నిలబెట్టి ఆ సంగతి మరచిపోయి మనము మాట్లాడుకున్నాము. అతని వయస్సెంత, మన వయస్సెంత? అతని వయస్సులో మనకు అంత సంస్కారము ఉన్నదా? మనము ఆలోచించుకోవాల్సింది. మనము కూడా తప్పులు చేస్తున్నామని గుర్తింతుముగాక. ఇప్పుడు చేస్తున్న తప్పులు ఇక చేయని స్థితికి మనము ఎదగాలి. ఈ కుర్రవాని ఎడల మనము జాగ్రత్తగా ఉందాము. అప్పుడు కుర్రవాడిని పిలిచి వారన్నారు కదా, నాయన, ఇంతటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంస్కారము నీకుంది. భగవద్దత్తముగా అనుగ్రహముగా వచ్చింది. మామూలుగా రమ్మంటే వస్తుందా? రుద్దినా రాదు అని ప్రొద్దున్న లేచి సాయంకాలము దాకా కాన్వెంటు దగ్గర రుద్దుతారు. అంతకుముందు ప్రొద్దున్న ఇంటి దగ్గర ట్యూషన్ మాస్టర్ గారు రుద్దుతారు. అంటే ఈ రోజుల్లో జరిగే పరిస్థితి చెప్తున్నారండి మాస్టారు. ప్రొద్దున్నే ట్యూషన్ మాస్టారు రుద్దుతాడు, సాయంకాలం ఇంటి వద్ద మరలా ప్రైవేటు మాస్టారు రుద్దుతాడు, రాత్రి ఇంటి దగ్గర తల్లిదండ్రులు రుద్దుతారు. ఎందుచేత? మన కుర్రవానికి క్లాసులో మొదటి స్థాయి రావాలనే బుద్ధి తక్కువ తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. అంటే ఆ బుద్ధి తక్కువ ఎవరి దగ్గర ఉంటుంది? తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. చిన్నపిల్లల క్లాసు దగ్గర నుండి కూడా తన పిల్లవాడు క్లాసులో మొదటివాడుగా రావాలనే జంతుతత్వపు అభిప్రాయముతో విషము పోసి పెంచుతూ చదివిస్తుంటే వచ్చేది చదువేనా? మన పిల్లవాడు క్లాసులో మొదటి స్థాయిలో రావాలని ఉంటే మరి అవతలి పిల్లవాళ్లకు ఏమి రావాలని? కనుక మన పిల్లవాడు క్లాసులో మొదటివాడుగా రావాలనుకోవటం పశు స్వభావము కాదా? పశుత్వాన్ని విద్య అనే పేరుతో రంగరించి పిల్లలకు మనం పెడుతుంటే అక్కడ నుంచి వాళ్లకు వచ్చేదేమిటి? పశుత్వమే వస్తుంది. మనము ఎక్కడ పొరపాటు పడుతున్నామో, తప్పటడుగు వేస్తున్నామో గ్రహించాలి. నిర్దయగా మనలను మనము సరిదిద్దుకోవాలి. చిన్నతనములో మాటలు రానప్పటి నుండి కూడా మా అబ్బాయి క్లాసులో మొదటి స్థాయి రావాలి అని అదే పనిగా అంటుంటారు. క్లాసులో మొదటి స్థాయి రావాలి అని కోరుట సరికాదు. మా అబ్బాయికి బాగా చదువు రావాలి, అతడు బాగా వృద్ధిలోనికి రావాలి అని కోరుకోవాలి. కానీ క్లాసులో మొదటి స్థాయి రావాలని కాదు కోరుకోవలసింది. తమ పిల్లవాడు క్లాసులో మొదటి స్థాయిలో రావాలని కోరుకునే తల్లిదండ్రుల యొక్క పిల్లలు తోడేళ్లలాగా ఉంటారు, ఒకరినొకరు తినేవాళ్లుగా ఉంటారు. మన భారతదేశంలో ఇదివరకు అలాంటి వాళ్ళు లేరు. 100కి 40 మంది వచ్చారు. 60% అయినా వీళ్లలాగానే తయారు కాకుండా చూసుకోవాలి. భారతీయులలో ఒకరినొకరు తినేవాళ్ళు ఎంతమంది తయారైనారు? పాశ్చాత్యులలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది తయారైనారు? బేరీజు వేస్తే భారతీయులలోనే ఎక్కువ మంది ఉన్నారని తేలుతుంది. మాస్టర్ నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నారండి.
ఇట్లా మా పిల్లవాడే ఫస్ట్ రావాలి అనే పశు ప్రవృత్తి ఇలాంటివి ఇదిగో భారతీయులలోనే ఎక్కువ అంటున్నారండి మాస్టారు. నారదుడనే కుర్రవాడిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన అతని సంస్కారానికి ముచ్చటపడిన వారై మనము ఇతనికి చేయగలిగినదేమైనా ఉన్నదా అని పరమగురువులు అప్పుడు ఆలోచించారు. అప్పుడు ఆ కుర్రవాడితో ఇట్లా చెప్పారు, ఒరే నాయనా, ఒక మంత్రం ఇస్తాము, చేసుకుంటావురా? కుర్రవాడు చేసుకుంటాను అని బదులు పలికాడు. ఏమిటా మంత్రము? ఈ అంతా చూస్తుండటము, మిమ్మల్ని చూడటము, మీ ఆకారము చూడటము, మీ పేరు తెలియటము ఇది బాగానే ఉన్నది. కానీ మీ రూపంలో ఉన్న భగవంతుని సర్వాంతర్యామిని చూడటము ధ్యానము చెయ్యి అన్నారు. అంటే అంతా చూస్తున్నాం కదండి మనం. ఆకారాలను చూస్తున్నాం, పేరును చూస్తున్నాం, పేరు తెలుసుకుంటున్నాం, ఇదంతా బాగానే ఉందయ్యా. కానీ ఇంతటి రూపంలో అంటే ఎవరైనా జీవులో లేకపోతే నామాలో కనిపించినాయి, వాళ్ళలో ఉన్న భగవంతుణ్ణి సర్వాంతర్యామిని చూడటం ఇది ధ్యానం చేయమన్నారండి. అవతల వ్యక్తులను చూస్తూనే వాళ్లను చూడటము కాకుండా వాళ్ళ రూపములో ఉన్న భగవంతుడిని సర్వాంతర్యామిని చూడటము. వ్యక్తిలోనే కాదు, వస్తువు వంక చూసినప్పుడు కూడా ఆ వస్తువు రూపములో ఉన్న సర్వాంతర్యామి అయిన భగవంతుడిని గుర్తించుకొని ఆ దృష్టితో ఆ వస్తువును చూడటము. ఇది మొదటి మంత్రము వాళ్ళు ఇచ్చినది. ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్గా కథ జరుగుతూ ఉన్నదండి. మొదటి మంత్రం వాళ్ళు ఇచ్చారు, ఆ పైన ఏమి జరిగింది అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.